కెమెరా చేతిలో ఉంచుకొని కలలు కనాలన్నా, కళ్ళతో కథలు చెప్పాలన్నా, సినిమాటోగ్రఫీలో అద్భుతాలు సాధించాలన్నా మనకు కనీసం ఒక 5 ఇంపార్టెంట్ పుస్తకాల గురించి నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ టు FTH సినీ క్లాస్ రూమ్. నా పేరు సురేష్ చిట్పల్లి. నేను ఇక్కడ సీనియర్ సినిమాటోగ్రఫీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నమస్తే. సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలన్న ఏ ఎంథ్యూజియాస్టిస్ట్కైనా ముందు తెలవాల్సింది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు మన ప్రయాణం సాగాలి అనేది. సో ఈ ప్రయాణంలో భాగంగా నేను నా అనుభవాల్లో ఒక 5 పుస్తకాలను మీకు రిఫర్ చేస్తున్నాను. మొదటి పుస్తకం ఏంటంటే బేసిక్ ఫోటోగ్రఫీ బై మైకేల్ లాంగ్ఫోర్డ్. ఈ బేసిక్ ఫోటోగ్రఫీ పుస్తకంలో మనకి ఏం లభిస్తుంది అంటే అసలు కెమెరా అనేది ఎలా స్టార్ట్ అయింది, కెమెరా ఇన్వెన్షన్లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి, అంటే మానవుని యొక్క కన్ను నుంచి సైంటిఫిక్ రీసెర్చెస్ అన్నిటికీ సంబంధించిన ఎలిమెంట్స్ కెమెరా ఒక మానవునికి ఒక చాలా ఇంపార్టెంట్ టూల్గా ఎలా ఎదిగిందనే ప్రయాణంతో పాటు, అంటే హిస్టారికల్ ఎలిమెంట్స్తో పాటు ఫోటోలు తీయడానికి మూలకమైన అంశాలు, అంటే లైటింగ్ కానీ, లెన్సెస్ కానీ, కెమెరా నిర్మాణం కానీ, పాతకాలంలో కెమెరాతో ఎలాంటి అద్భుతాలు చేస్తే అవి ఎక్కడికి లీడ్ చేశాయని కానీ, ఇదంతా బేసిక్ ఫోటోగ్రఫీలో ఉంటుంది. దీంట్లో ఇమేజ్ మేకింగ్తో పాటు ఇమేజ్ కాస్త డెవలప్ చేయడం, అంటే పాతకాలంలో ఫిల్మ్లో మనం తీసిన దాన్ని కానీ, పేపర్ మీద ప్రింట్ చేసిన దాన్ని కెమికల్స్లో ప్రాసెస్ చేసి ఒక అద్భుతమైన ఇమేజ్ మేకింగ్ ప్రాసెస్ని ఎలా చేయాలి అనేది బేసిక్ ఫోటోగ్రఫీ పుస్తకంలో మనకు తెలుసుకోవచ్చు. అలాగే అదే రచయిత, అంటే మైకేల్ లాంగ్ఫోర్డ్ అనే రచయిత, ఆయన కొంతమంది సహచరులతో కలిసి అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ అనే పుస్తకాన్ని కూడా రచించాడు. దీంట్లో మనము రకరకాల కెమెరాల గురించి, అంటే స్టిల్ ఫోటోగ్రఫీ కెమెరాలు, అంటే దాంట్లో లాంగ్ ఫార్మాట్ అని, షార్ట్ ఫార్మాట్ అని, మీడియం ఫార్మాట్ అని, ఇంకా కాస్త అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ అని, డిజిటల్ ఫార్మాట్ అని, అనలాగ్ ఫార్మాట్ అని, ఇలా రకరకాల విశ్లేషణతో పాటు మనకి పాజిటివ్ నెగిటివ్ ఫార్మాట్ ఆఫ్ పిక్చర్ టేకింగ్తో పాటు మనకి స్లైడ్ ఫిల్మ్, అంటే పాజిటివ్ ఫిల్మ్ డైరెక్ట్గా దొరికేది ఆ కాలంలో. అక్కడి నుంచి ఇప్పుడు డిజిటల్ సెన్సార్స్లలో రకరకాల సెన్సార్స్, అంటే పిక్చర్ ఎలా కన్వర్ట్ అవుతుంది అనలాగ్ నుంచి డిజిటల్కి, దాని ప్రింటింగ్లో మనం రిజల్యూషన్, అంటే ఫోటోషాప్ ఎలిమెంట్స్ కూడా కొన్ని యాడ్ చేసి ఇమేజ్ ఎడిటింగ్ని కూడా మనకు తెలియజేసే ఒక వినూత్నమైన ఒక ఇంపార్టెంట్ పుస్తకం అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ. దీని తర్వాత, అంటే మనం ఈ 2 పుస్తకాలతో మనం బొమ్మ తీయడం వచ్చిన తర్వాత, అంటే మనం సినిమాటోగ్రాఫర్ అవడానికన్నా ముందు ఫోటోగ్రాఫర్ అయిన తర్వాత, అంటే కెమెరా గురించి, టెక్నాలజీ గురించి అంతా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఆర్టిస్టిక్ సెన్స్, అంటే మన ఫ్రేమ్లో ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎలా కంపోజ్ చేయాలి, కలర్స్ని ఎలా అలైన్ చేయాలి, సబ్జెక్ట్ని ఎలా ప్లేస్మెంట్ చేయాలి, రకరకాల ఎలిమెంట్స్, అంటే సపోర్టింగ్ ఎలిమెంట్స్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి, డెప్త్ ఎలా క్రియేట్ చేయాలి, టోన్స్, టెక్స్చర్, లైన్స్, సిమెట్రీ, అసిమెట్రీ, ఇలా చాలా ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ని మనకు పరిచయం చేసే బుక్ పేరే విజువల్ స్టోరీ. ఈ బుక్ని బ్రూస్ బ్లాక్ అనే రైటర్ రాశారు. ఇది సినిమాటోగ్రాఫర్లతో పాటు ఆర్టిస్టుల అందరికీ, అంటే పెయింటర్స్కి, డైరెక్టర్లకి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ బుక్ చదివితే మనకు మూడ్ బుక్, అంటే మన ఫిల్మ్లో ఒక్కొక్క సీన్ ఎలాంటి మూడ్లో ఉండాలి, ఎలాంటి కలర్స్ని కలిగి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఫోర్గ్రౌండ్ ఎలా ఉండాలి, మన సీన్ యొక్క ఫైనల్ అవుట్లుక్ ప్రేక్షకులకు ఎలా రీచ్ అవ్వాలనేది చాలా క్షుణ్ణంగా, అంటే ఆల్ఫాబెట్స్ నుంచి మనము చాలా, అంటే ఎక్కువ రేంజ్లో నాలెడ్జ్ని, అంటే మనకు చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసే బుక్. ఈ 3 విషయాలు వచ్చిన తర్వాత, అంటే మనకు పిక్చర్ టేకింగ్ వచ్చింది, ఎంత అందంగా ఆ పిక్చర్ని తీయాలనేది కూడా వచ్చిన తర్వాత మనకి కావాల్సిన 4వ బుక్ ఏంటంటే 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఈ 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీలో రచయిత ఏం చెప్తాడంటే, సినిమాటోగ్రఫీ అంటే సినిమా విజువల్ ఎక్స్పీరియన్స్ని మనం ఎలా చూడాలి, అంటే దీంట్లో కాస్త బేసిక్ ఎడిటింగ్ కూడా యాడ్ చేశాడు. అంటే ఒక క్లోజప్ నుంచి క్లోజప్కి, ఒక లాంగ్ షాట్ నుంచి లాంగ్ షాట్కి, లేదా క్లోజప్ నుంచి లాంగ్ షాట్కి, ఒక కెమెరా ట్రాలీ మూమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ జూమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదంతా ఈస్థెటిక్స్, అంటే ఒక సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా అద్భుతంగా ఒక సినిమాటోగ్రాఫర్కి కాస్త డైరెక్షన్ నాలెడ్జ్ కూడా యాడ్ చేసి, అంటే ఇంబైబ్ చేసి సినిమాటోగ్రాఫర్ని డైరెక్టర్కి అసోసియేట్ డైరెక్టర్గా ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ టూల్గా మార్చే దిశగా ఈ 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. దీంట్లో 5 C's, అంటే ఒక C కంపోజిషను, ఇంకొక C ఫ్రేమింగ్, ఇంకొక C, ఇలా ఒక్కొక్క C గురించి మనకి చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకొక అద్భుతమైన బుక్ ఏంటంటే లైటింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. జెరాల్డ్ మిల్లర్సన్ అనే రచయిత దీన్ని రాయడం జరిగింది. దీంట్లో మనకు లైటింగ్ యొక్క అన్ని బేసిక్స్, అంటే
ఒక చిన్న క్యాండిల్ లైట్ నుంచి ఆర్టిఫిషియల్ లైట్స్ అన్నీ, అంటే మనకు సోడియం వేపర్ ల్యాంప్ అని, హెచ్ఎంఐ లైట్ అని, టంగ్స్టన్ లైట్ అని, మన ఇంట్లో వాడే ప్రాక్టికల్ ల్యాంప్స్ అంటే బల్బుల గురించి, ఫిలమెంట్ల గురించి, వాటిల్లో ఉండే గ్యాసెస్, అంటే బల్బులో ఒక లిక్విడ్ ఎలిమెంట్ ఏంటి, గ్యాసెస్ ఎలిమెంట్ ఏంటి, అది ఎలాంటి కలర్ టెంపరేచర్, అంటే కలర్లో ఎలాంటి కలర్స్తో మనకి మనం మూడ్ని, లుక్ని క్రియేట్ చేయొచ్చు, షాడోస్ ఎలా కంట్రోల్ చేయాలి, అసలు షాడోస్ అవసరమా లేదా, స్టాటిక్ ఎలిమెంట్కి లైటింగ్ ఎలా చేయాలి, మూమెంట్ ఎలిమెంట్కి లైటింగ్ ఎలా చేయాలి, మనకు రోజులో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, మిడ్ నైట్, వర్షం, థండర్స్, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ కథలు ఎవాల్వ్ అవుతుంటాయి కదా. ప్రతి లైటింగ్కి మనం ఎలాంటి లైటింగ్ చేయాలి అనేది మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఫిల్మ్ స్కూల్లో 3 సంవత్సరాలు మనం ఎంత అవపోసన పట్టి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటామో, ఈ 5 పుస్తకాలు కనుక మనకు చదివితే, ఆ చదువుకున్న నాలెడ్జ్ మనం ఇండస్ట్రీలో అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు మనం పోల్చుకుంటే ఒక ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ని మనం సంపాదించవచ్చు. ప్రతి పేజీని చాలా చక్కగా ఏదో పుస్తకం చదివామా అంటే చదివినట్టుగా కాకుండా ఆకలింపు చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని, దాన్ని మన బ్రెయిన్లో కనుక ఎక్కించుకోగలిగితే మీరు ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్తో ఈక్వల్గా మీరు పోటీపడి మంచి సినిమాటోగ్రాఫర్గా రాణించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.